హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025లోని మనకి డిక్లరేషన్ ఫార్మ్ అయితే క్లోజ్ చేశారు కదండీ! అయితే ఇప్పుడు డిక్లరేషన్ ఫార్మ్‌నయితే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అయితే డిక్లరేషన్ ఫార్మ్‌ని మనకి యాక్సెప్ట్ చేస్తారు కానీ, అది ఎలా ఇవ్వాలని చెప్పేసి మనకి తెలీదనమాట. చాలామంది స్టూడెంట్స్‌కైతే మాత్రం. ఎవరికైతే ఏపీ ఎంసెట్ 2025లోని మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యారు గానీ, మీకు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అవ్వడం లేదో, వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలండి. సో, ఈ డిక్లరేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి? ఏంటి ప్రాసెస్ అనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఏపీ తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ అయినా సరే, మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అయితే మీరు ఈ డిక్లరేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో, ఎట్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఆల్రెడీ ఏపీ వాళ్ళకైతే సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో, మీరు ఓకేనా? డిక్లరేషన్ ఫార్మ్‌ని ఎలా సబ్మిట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అంతకన్నా ముందు మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానెల్ ఇంకా లైక్ చేయలేదా? అదే మా లవ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వెళ్లి లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్‌గా ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీ వరకైతే వస్తుందన్నమాట. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది జీమెయిల్ ఐడీ హెల్ప్ డెస్క్ ఏపీ ఈఏపీసెట్ అని చెప్పేసి @ఏపీఎస్హెచ్ఈ.ఓఆర్జీ అని చెప్పేసి. సో ఇది ఒక జీమెయిల్ ఐడీ అన్నమాట. సో అందరూ కూడా ఈ జీమెయిల్ ఐడీని అయితే మాత్రం సేవ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఈ జీమెయిల్ ఐడీని మీరు కాపీ చేసుకొని మీ జీమెయిల్‌కి అయితే వెళ్ళండి. మీ జీమెయిల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కంపోజ్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? మెయిల్ చేయాలి. సో అక్కడ కంపోజ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు టెక్స్ట్ రాయమని చెప్పి వస్తుంది. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిల్‌లో మనకి కంపోజ్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా కంపోజ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంపోజ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుందండి. ఇక్కడ మనకి ఓకేనా? సో ఎక్కడికి పంపించాలంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఇస్తారు. హెల్ప్ డెస్క్ ఏపీఎస్‌సెట్ వాళ్ళు హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడీ ఇస్తారు. కిందన సబ్జెక్ట్‌లో వచ్చేసరికి మీకు సంబంధించిన సో ఏదైతే రాస్తారన్నమాట డిక్లరేషన్ ఫార్మ్ ఫర్ అని చెప్పేసి రాస్తారన్నమాట. డిక్లరేషన్ ఫార్మ్ ఫర్ ఏపీఎస్‌సెట్ 2025 అని చెప్పేసి రాస్తారు. కిందనైతే మాత్రం మీ కంటెంట్ అయితే రాస్తారన్నమాట. సో కంటెంట్ ఏం రాయాలని చెప్పేసి ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్‌లో అయితే మీరు రాయాలన్నమాట. ఓకేనా? ఫార్మాట్ చిన్నది మిస్టేక్ అయినా సరే డిక్లరేషన్ ఫార్మ్ రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు డిక్లరేషన్ ఫార్మ్ పెట్టినా సరే, ఎన్ని సార్లు పెడుతున్నా సరే నేను చెప్పిన ఫాలో అవ్వకుండా రిజెక్ట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఏంటి 2లోని ఏం నింపాలి? ఏపీ హెల్ప్ డెస్క్ ఉంది కదా! హెల్ప్ డెస్క్ జీమెయిల్ ఐడీ పెట్టాలి. సబ్జెక్ట్‌లోని డిక్లరేషన్ ఫార్మ్ ఫర్ ఏపీ ఈఏపీసెట్ 2025 అని చెప్పి రాయాలి. కంపోజ్ సెక్షన్‌లో ఏం రాయాలని చెప్పేసి నేను లాస్ట్‌లో చెప్తానండి. ఇక్కడ మనకిక్కడ ఇది పిన్ అన్నమాట. ఈ పిన్ సెక్షన్‌కి అయితే వెళ్ళినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో గానివ్వండి, లేదంటే మీకు ఇంటర్మీడియేట్‌లోని సప్లిమెంటరీ రిజల్ట్స్ గానివ్వండి, లేదంటే బెటర్‌మెంట్ రిజల్ట్స్ గానివ్వండి, లేదంటే ఇతర బోర్డ్ లైక్ తెలంగాణ బోర్డు, సీబీఎస్‌ఈ బోర్డు, అలాగే ఐసీఎస్‌ఈ, ఓపెన్ ఇంటర్ సో ఇట్లాగా బోర్డ్ నుంచి మీకు వస్తుంది కదా రిజల్ట్. రిజల్ట్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి ఏదో ఒకటి. అది మీరు ఇక్కడ పీడీఎఫ్ రూపంలో ఉన్నది మీరైతే పిన్ చేసి ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా! సెండ్ బటన్ క్లిక్ చేసినట్లయితే సెండ్ అయితే అయిపోతుందన్నమాట. అయితే సక్సెస్‌ఫుల్‌గా సెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను కొన్ని ఒకసారి. ఇది మన సబ్‌స్క్రైబర్స్‌లోని ఒక అతనికైతే వచ్చిందన్నమాట. అతను మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడైతే వచ్చేసరికి. సో, ఇది మనకి జీమెయిల్ చేయమని చెప్పాం అతనికి కూడా మనం కూడాను. సో, అలా జీమెయిల్ చేస్తే అతనికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా! యువర్ ర్యాంక్ విల్ బి గివెన్ బిఫోర్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పి అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే మనకి సెకండ్ టైమ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఈ సెకండ్ టైమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వచ్చేలోపు మీకు సెకండ్ టైమ్ రిజల్ట్స్ అయితే ఇస్తారన్నమాట. సో, రిజల్ట్స్‌లోని అది మనకి ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయ్యేలోపు సెకండ్ టైమ్ రిజల్ట్స్ ఇస్తారు. అట్లా సెకండ్ టైమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. అంటే మీ ర్యాంక్ అయితే వస్తుంది. ఓకేనా? ఎవరికైతే ఇప్పటిదాకా ర్యాంక్ చూపించకుండా 10+ నాట్ అవైలబుల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా సెకండ్ టైమ్ ర్యాంక్ అయితే వస్తది. బట్ సెకండ్ టైమ్ కూడా మీకు ర్యాంక్ రావాలంటే నేను చెప్పిన ఫార్మాట్‌లో జీమెయిల్ అయితే రాసి పంపించాలి. ఓకేనా? సో, ఇది మెసేజ్ అయితే మీకు రిప్లై అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు జీమెయిల్ ఎలా రాయాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందాక చూసారు కదా! మొత్తం నేను మీకు చెప్పాను. సో, ఈమెయిల్ అడ్రెస్ ఎట్లా పంపించాలని చెప్పేసి అయితే సబ్జెక్ట్‌లో ఏం రాయాలి? మొత్తం సబ్జెక్ట్‌లో రాసి సబ్జెక్ట్ కిందన ఏం రాయాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ముందుగా వచ్చేసరికి ఇలాగా మీకు ఈ రిజల్ట్ అయితే వచ్చింది. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అవ్వడం లేదని చెప్పేసి వాళ్ళకి క్లారిటీగా ఒక 2, 3 లైన్స్‌లో అయితే రాసి చెప్పండి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకోండి. ఫస్ట్ మ్యాథ్స్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ తీసుకుందాము. మీకు మ్యాథ్స్‌కి ఓపెన్ ఇంటర్ అనుకుందాం. ఓకే. 100కి ఓకేనా? మాక్సిమం మార్క్స్ రాయండి ఇక్కడ. అంటే మీరు స్కోర్ చేసిన స్కోర్డ్ మార్క్స్ అని చెప్పేసి రాయండి ఇక్కడ. స్కోర్డ్ మార్క్స్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒక 89 వచ్చాయనుకుందాం. మాక్సిమం మార్క్స్ ఎన్ని? 100 అనుకుందాం. ఇలాగా మ్యాథమెటిక్స్ రాయండి. కింద లైన్‌లోని ఫిజిక్స్‌కి, కింద లైన్‌లోని కెమిస్ట్రీ రాసినట్లయితే మీకు సంబంధించి స్కోర్డ్ మార్క్స్ ఓకేనా? యాక్చువల్‌గా మీకు ఎన్ని మార్కులది? టోటల్ ఓవరాల్ మార్క్స్. స్కోర్డ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఎంతైతే అంత రాయాలి.
మార్క్స్ ఎంత అంటే ఎంతకి ఎంత వచ్చాయి, 100కి ఎంత వచ్చాయి అని చెప్పేసి, లేకపోతే మీకు ఎంత మాక్సిమం మార్క్స్ అంత మాక్సిమం మార్క్స్ అయితే రాయాలన్నమాట. సో ఆ విధంగా రాసిన తర్వాత మీకు సంబంధించి కొంచెం కింద వచ్చేసరికి మీ అప్లికేషన్ నంబరు, మీ హాల్ టికెట్ నంబరు, మీకు ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అయితే రాస్తారనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, మీ అప్లికేషన్ నంబర్, ఏపీఎంసెట్ అప్లికేషన్ నంబరు. సెకండ్ వచ్చేసరికి మీకు సంబంధించి ఏదైతే ఏపీఎంసెట్ హాల్ టికెట్ నంబరు, మీ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ రాస్తారు. ఈ 5 ఫీల్డ్స్ రాస్తారు. పైన మీ మాక్సిమం మార్క్స్ అని రాస్తారు. అంతకన్నా ముందు మీ రిజల్ట్స్ రాలేదు, మీ ర్యాంక్ కార్డ్ పెండింగ్ లో చూపిస్తుంది, 10+ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అని చెప్పేసి రాస్తారు. సబ్జెక్ట్ లో ఏం రాస్తారు, పైన సబ్జెక్ట్ లోని డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిటింగ్ అని చెప్పేసి రాస్తారు. ఏపీ ఈఎపిఎస్ 2025 అని చెప్పేసి సెండ్ చేయండి. సెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది. 2024 లో కూడా రిప్లై అయితే వచ్చింది అనమాట. ఒక సబ్స్క్రైబ్ అయితే చూపిస్తాను. ఇది 2024 లో అనమాట. సబ్స్క్రైబర్ కి అయితే ఇలా పంపించారు. డిక్లరేషన్ ఫార్మ్ విల్ బి ఓపెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనమాట. సో ఇలా అయితే పంపించారనమాట. అలాగే ప్రెసెంట్ మనకు సబ్స్క్రైబర్ వచ్చేసి ఇలా డిక్లరేషన్ ఫార్మ్ సేమ్ ఫార్మాట్ లో సబ్మిట్ చేసినప్పుడు అతనికి రిప్లై కింద యువర్ ర్యాంక్ విల్ బి గివెన్ బిఫోర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో చూసారు కదా, మీకైతే మీకు క్లారిటీ అర్థమైతే అయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీకు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడంలో మీకు ఎలాంటి డౌట్ అయినా సరే ఇన్స్టాగ్రామ్కి అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందనుకున్నట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చి అక్కడ ఫాలో చేయండి. ఫస్ట్ ఫాలో చేసి మెసేజ్ రిక్వెస్ట్ పెట్టి అక్కడ మీరు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసే ముందు అన్న కరెక్ట్‌గా రాసాను లేదని చెప్పేసి ఒకసారి మెసేజ్ చేస్తే, సో ఇది చూసి ఓకే అనగానే మీరు వెంటనే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కంపల్సరీగా మీకు రిప్లై అయితే వస్తుందండి. ఇన్ కేస్ రిప్లై రాకపోయినట్లయితే అది ఎప్పుడు కూడా మెయిల్ అనేది మెయిల్ కానివ్వండి, లేకపోతే కాల్స్ కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా మార్నింగ్ 10 టు కూడా ఈవినింగ్ 5 వరకు లేదా 4 వరకు ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మీరు మెయిల్ చేస్తేనే, ఆ టైంలో మీరు కాల్ చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. మీరు అలా కాకుండా మీరు నైట్ పూట, అర్ధరాత్రి పూటలో కాల్ చేసి హడావిడిగా ఏం చేసినా సరే వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వరు. ఈవెన్ నేను కూడా కొంత టైం తీసుకుంటానన్నమాట రిప్లై ఇవ్వడానికి అయితే మాత్రం. సో మనకి వెయిట్ చేయాలి. ఓకేనా. సో ఎవరికి కూడా ర్యాంక్ రాలేదని చెప్పేసి మీరు క్వాలిఫై అవ్వలేదని చెప్పేసి బాధపడకండి. 160 మార్క్స్ కి 140 మార్క్స్ కన్నా అబోవ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అందరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. మీ అందరు కూడా మార్క్స్ వస్తుంది. మీ అందరు కూడా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అయితే రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అనుకున్నట్లయితే రిజల్ట్ అనేది మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్స్, అదే సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది ఈ యొక్క ర్యాంక్స్ రిజల్ట్ అనేది సో మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తారు అనుకున్నట్లయితే సింపుల్ గా మనకి ఈ మంత్ 20th నుంచి కూడా మనకి 30th లో ఎప్పుడు రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్ లో మనకి కౌన్సిలింగ్ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి, కౌన్సిలింగ్ లో రిజల్ట్స్ రావాలి కాబట్టి, సో మీరు వెయిట్ చేయండి. ఒక 10 to 15 డేస్ లోనే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు వచ్చిన మార్కులే మీకు 800కి లైక్ 600కి మీ ఫ్రెండ్ ఒకరికి 490 వచ్చింది. సేమ్ ఓసీ క్యాస్ట్ అనుకుందాం ఒక అబ్బాయి. ఓకేనా. సో అబ్బాయి అయినప్పుడు అతనికి ఎంసెట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ఓకే ఒక 57 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో అతనికి ర్యాంక్ ఎంత వచ్చింది, 37 ఓకే ఒక 7,000 వచ్చింది అనుకుందాం, 70,000 వచ్చింది అనుకుందాం. ఓకే. సో మీకు కూడా సేమ్ మార్క్స్, ఓకే సేమ్ ఇంటర్ మార్క్స్, సేమ్ క్యాస్ట్, సేమ్ ఏపీఎపిసెట్ మార్క్స్ అయితే మాత్రం మీకు అప్పుడు 70,000, ఓకే 70,000 వస్తుంది. 0.01 గాని వస్తుంది. ఓకే. అట్లాగే ఇప్పుడు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన వాళ్ళకి వస్తుంది అనమాట. ఎవ్వరు కూడా నష్టపోరు. ఓకేనా. సో ఇది ఎప్పుడు ఉన్నది అనమాట. గతంలో 2024 లో ఉంది, 2023 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో ఇదే బాధ. అప్రాక్సిమేట్ గా మనకి 28,000 మెంబర్స్ అయితే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయక రిజల్ట్స్ అనేవి హోల్డ్ లో అయితే ఉన్నాయండి. అందరికీ షేర్ చేయండి వీడియోని, అందరికీ లైక్ చేయండి. అందరూ కూడా మీరు లైక్ చేస్తేనే కదా మరింత మందికి అయితే వీడియో అయితే వెళ్తుంది. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. వాళ్ళకి కూడా టెన్షన్ అయితే తగ్గించుకుంటారు కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.